మా లేటెస్ట్ వీడియోస్ కోసం మా ఈ తెలుగు న్యూస్ ఛానల్ సబ్స్క్రైబ్ చేసి గంట సింబల్ యాక్టివేట్ చేసుకోండి. రేపు బుధవారం రాత్రి 6-12 మధ్యలో మందార ఆకుతో ఇలా చేస్తే చాలు, క్షణాల్లో కష్టాలు తీరి కుబేరులైపోతారు. కోరినంత డబ్బు వస్తూనే ఉంటుంది. అష్టైశ్వర్యాలు సిద్ధిస్తాయి. ఈ పరిహారంలో అత్యంత ప్రధానమైనది, అద్భుత దైవిక శక్తులు కలిగినది మందార ఆకు. ఎన్నో విశేష పూజల్లో వాడే ఈ మందార ఆకుకు దరిద్రాన్ని తరిమి కొట్టి అష్టైశ్వర్యాలను అయస్కాంతంలా ఆకర్షించే గొప్ప ప్రాణశక్తి ఉంది. రేపు బుధవారం రాత్రి సరిగ్గా 6 గంటల నుంచి 12 గంటల మధ్యలో మందార ఆకుతో ఒక చిన్న పరిహారం రహస్యంగా చేసినట్లయితే మీరు కలలో కూడా ఊహించని విధంగా మీ కష్టాలన్నీ క్షణాల్లో తీరిపోతాయి. అప్పులు తీరిపోయి మీరు అప్పు తీసుకునే స్థాయి నుంచి ఇతరులకు అప్పు ఇచ్చే స్థాయికి ఒక కుబేరుడిలా ఎదుగుతారు. మనలో చాలామంది నిత్యం ఏదో ఒక ఆర్థిక సమస్యతో ఇబ్బంది పడుతూనే ఉంటారు. ఎంత కష్టపడినా, పగలు రాత్రి అనకుండా చాకిరీ చేసినా చేతిలో చిల్లి గవ్వ మిగలదు. అవసరాల కోసం అప్పు చేయడం, ఆ అప్పు తీర్చడానికి మళ్ళీ ఇంకో చోట అప్పు చేయడం, ఇలా ఒక విషవలయంలో చిక్కుకుపోతారు. వడ్డీలకు వడ్డీలు కడుతూ అసలు తీర్చలేక సగం జీవితం ఆ వడ్డీ వ్యాపారులకే రాసిచ్చే దయనీయ పరిస్థితి వస్తుంది. వడ్డీ అనేది గుర్రాల కన్నా స్పీడ్గా పరిగెడుతుంది అంటారు పెద్దలు. నెల తిరిగేసరికి వడ్డీ కట్టాలి, లేకపోతే ఇంటి ముందు అప్పుల వాళ్ళ అవమానాలు భరించాలి. ఈ అప్పుల ఊబిలో కూరుకుపోయి ఇక జీవితంలో ఎదగలేము, ఒక రూపాయి వెనకేసుకోలేము అని నిరాశలో మునిగిపోయిన వారికి ఆస్తులు, ఇల్లు, పొలాలు అమ్ముకుని అప్పులు తీర్చే దారుణమైన పరిస్థితి రాకుండా కాపాడడానికి ఈ మందార ఆకు పరిహారం ఒక సంజీవనిలా పనిచేస్తుంది. మీ కష్టానికి ఆ శ్రీ మహాలక్ష్మి కటాక్షం కలిసుబాటు తోడైతే పట్టిందల్లా బంగారం అవుతుంది. మరి ఇంతకీ బుధవారం రాత్రి మందార ఆకుతో ఏం చేయాలో ఇప్పుడు వీడియోలో వివరంగా తెలుసుకుందాం. అంతకన్నా ముందు ఒక కథను విందాం. ఫ్రెండ్స్, ముందైతే ఈ వీడియోకి ఒక లైక్ కొట్టి ఓం శ్రీ గణేశాయ నమః అని కమెంట్ చేసి అలాగే మా ఛానల్ని కూడా సబ్స్క్రైబ్ చేసుకుని మాకు సపోర్ట్ చేయండి. ఒకానొకప్పుడు ఒక చిన్న పల్లెటూరిలో రామదాసు అనే ఒక అత్యంత పేదవాడు నివసిస్తూ ఉండేవాడు. అతని జీవితం మొత్తం కష్టాలమయంగా, కన్నీళ్ల సంద్రంగా సాగుతూ ఉండేది. రామదాసు ఇంట్లో ఎప్పుడూ దారిద్ర్యం తాండవిస్తూ ఉండేది. పూట గడవడమే చాలా కష్టంగా మారిన ఆ పరిస్థితుల్లో ఇంట్లో తినడానికి గుప్పెడు బియ్యం కానీ, తాగడానికి కనీసం గంజినీళ్లు కానీ దొరకని దయనీయ స్థితిలో అతను బతుకుతున్నాడు. రామదాసు కేవలం ఆర్థికపరమైన ఇబ్బందులతో మాత్రమే కాదు, మానసికమైన క్షోభతో కూడా కుమిలిపోతున్నాడు. దానికి ప్రధాన కారణం అతని భార్య. ఆమెకు ఏమాత్రం సహనం ఉండేది కాదు. ఇంట్లో డబ్బులు లేవనే కోపంతో ప్రతి చిన్న విషయానికి రామదాసు మీద విరుచుకుపడుతూ ఉండేది. పగలు రాత్రి అనే తేడా లేకుండా నిరంతరం అతన్ని సూటిపోటి మాటలతో హింసిస్తూ ఉండేది. రామదాసుకు ఒకప్పుడు ఒక చిన్న వ్యాపారం ఉండేది. కానీ ఇంట్లో నిత్యం జరిగే ఈ గొడవల వల్ల, భార్య ప్రదర్శించే ఈ విపరీతమైన కోపం వల్ల అతను ఆ వ్యాపారం మీద ఏమాత్రం దృష్టి పెట్టలేకపోయాడు. క్రమంగా ఆ వ్యాపారం కూడా పూర్తిగా దెబ్బతిని రామదాసు వీధిన పడ్డాడు. కట్టుకోవడానికి చిరిగిన బట్టలు, ఉండటానికి కూలిపోయే స్థితిలో ఉన్న పూరి గుడిసె తప్ప అతనికి మరేమీ మిగలలేదు. ఇవన్నీ ఒక ఎత్తైతే భార్య పెట్టే మానసిక హింస మరొక ఎత్తు. నిన్ను పెళ్లి చేసుకుని నా జీవితం నాశనం చేసుకున్నాను దరిద్రుడా అంటూ ఆమె రోజు తిట్టే తిట్లకు రామదాసు గుండె పగిలిపోయేది. ఒకరోజు భార్య నోటి నుండి వచ్చిన అతి దారుణమైన మాటలను భరించలేక జీవితం మీద విరక్తి చెంది ఇంట్లో నుండి బయటకు వచ్చేశాడు. ఎక్కడికి వెళ్తున్నాడో, ఎందుకు వెళ్తున్నాడో కూడా తెలియని అయోమయ స్థితిలో నడవడం మొదలుపెట్టాడు. ఊరు దాటి, పొలాలు దాటి ఒక దట్టమైన, ఎవరూ వెళ్ళని నిర్మానుష్యమైన అరణ్యంలోకి ప్రవేశించాడు. దారిలో ముళ్ళు గుచ్చుకుంటున్నా, రాళ్లు తగులుతున్నా లెక్క చేయకుండా అలా పిచ్చివాడిలా నడుస్తూనే ఉన్నాడు. చాలా దూరం ప్రయాణించిన తర్వాత అడవి మధ్యలో ఒక అందమైన, ప్రశాంతమైన మడుగు కనిపించింది. ఆ మడుగు ఒడ్డున ఒక పెద్ద చెట్టు కింద చల్లటి నీడలో కూలబడ్డాడు. తన దురదృష్టాన్ని తలచుకుంటూ 2 చేతుల్లో ముఖం పెట్టుకుని చిన్న పిల్లాడిలా వెక్కి వెక్కి ఏడవడం ప్రారంభించాడు. దేవుడా, నాకెందుకీ కర్మ? ఒక పక్క దరిద్రం, మరొక పక్క భార్య చేతిలో అవమానాలు. నేను బతికి ఉండి సాధించేదేమిటి అని బిగ్గరగా రోదిస్తున్నాడు. సరిగ్గా అదే సమయంలో ఆ మడుగులో నుండి ఒక వింతైన శబ్దం వినిపించింది.
రామదాసు కళ్ళు తుడుచుకుని చూసేసరికి మడుగులోని ఒక పెద్ద తామర ఆకు మీద ఒక భారీ కప్ప కూర్చుని ఉంది. ఆ కప్ప మామూలు కప్పలా లేదు. దాని చర్మం బంగారు వర్ణంలో మెరుస్తూ ఎంతో తేజస్సుతో కనిపిస్తోంది. రామదాసు ఆశ్చర్యంగా ఆ కప్ప వైపు చూస్తుండగానే ఆ కప్ప మనిషి గొంతుతో స్పష్టంగా మాట్లాడడం మొదలుపెట్టింది. ఓ మానవుడా, ఎందుకలా కన్నీరు మున్నీరుగా విలపిస్తున్నావు? ఈ కీకరారణ్యంలోకి ఒంటరిగా ఎందుకు వచ్చావు? నీ బాధ ఏమిటో నాతో చెప్పు. బహుశా నేను నీకు ఏదైనా దారి చూపగలనేమో అని ఆ కప్ప అడిగింది. ఒక కప్ప తనతో మనిషిలా మాట్లాడటం చూసి రామదాసు మొదట భయపడిపోయాడు. ఇదంతా తన భ్రమ అని అనుకున్నాడు. కాని ఆ కప్ప మళ్లీ ఆప్యాయంగా పలకరించేసరికి తనలో ఉన్న బాధనంతా ఆ కప్ప ముందు వెళ్ళగక్కాడు. ఓ కప్పరాజా, నా బాధలు పగోడికి కూడా రాకూడదు. నేను పుట్టుకతోనే దరిద్రుణ్ణి. కష్టపడి పని చేద్దామంటే నా భార్య నన్ను ప్రశాంతంగా ఉండనివ్వదు. రోజూ నన్ను నానా మాటలంటుంది. నా దరిద్రం పోయే దారి లేదు. నా భార్య నోరు మూయించే మార్గమూ లేదు. అందుకే ప్రాణాలు తీసుకుందామని ఇక్కడికి వచ్చాను అని రామదాసు కన్నీళ్లు పెట్టుకున్నాడు. రామదాసు చెప్పినదంతా ఎంతో ఓపిగ్గా విన్న ఆ మాయాకప్ప చిరునవ్వు నవ్వి ఇలా అంది. రామదాసు, కష్టాలు శాశ్వతం కాదు. అదృష్టం తలుపు తట్టాలంటే మనం కొన్ని రహస్యాలు తెలుసుకోవాలి. నువ్వు ఏమాత్రం సిగ్గుపడకుండా, భేజసాలకు పోకుండా నేను చెప్పే ఒక చిన్న పనిని నీ భార్య పట్ల ప్రతిరోజు రాత్రిపూట చేసినట్లయితే నీ దరిద్రం అంతా శాశ్వతంగా తొలగిపోతుంది. సాక్షాత్తు ఆ మహాలక్ష్మి నీ ఇంట్లో కొలువు తీరుతుంది. బికారువైన నువ్వు కూడా రాత్రికి రాత్రే కోటీశ్వరుడివవుతావు. ఏ పురుషుడైనా సరే స్త్రీ శరీరంలోని ఒక నిర్దిష్టమైన భాగాన్ని ఏమాత్రం సంకోచం లేకుండా ప్రతిరోజు స్పృశించినట్లయితే ఆ ఇంట్లో ఎప్పటికీ డబ్బుకు లోటు ఉండదు. భార్యాభర్తల మధ్య గొడవలు రావు. ఆ రహస్యమేమిటో చెప్పే ముందు నీకొక నిజమైన కథ చెబుతాను. శ్రద్ధగా విను. ఈ కథలోనే ఆ రహస్యం దాగి ఉంది అని కప్ప కథ చెప్పడం ప్రారంభించింది. చాలా కాలం క్రితం ఒక పెద్ద మరియు సంపన్నమైన నగరానికి శివారులలో ఉన్న ఒక చిన్న గ్రామంలో ఒక రైతు తన భార్యతో కలిసి ఎంతో సంతోషంగా నివసిస్తూ ఉండేవాడు. ఆ రైతు వ్యవసాయం చేయడంలో చాలా కష్టపడేవాడు. పగలు రాత్రి అనకుండా పొలంలో చెమటోడ్చి పనిచేసేవాడు. అలాగే అతని భార్య కూడా ఇంటి పనులన్నీ ఎంతో సమర్థవంతంగా చక్కబెడుతూ తన భర్తకు అన్ని విధాలా చేదోడు వాదోడుగా ఉండేది. వారిద్దరి మధ్య మాటల్లో వర్ణించలేనంత అన్యోన్యత, స్వచ్ఛమైన ప్రేమ మరియు అవగాహన ఉండేవి. ఆ ఇంట్లో ఎప్పుడూ ఒక చిన్న మాట పట్టింపు కానీ, మనస్పర్ధలు కానీ, కనీసం ఒక చిన్న గొడవ కానీ ఎన్నడూ జరిగేది కాదు. దీనివల్ల వారి ఇల్లు ఎప్పుడూ ఒక ప్రశాంతమైన దేవాలయంలా ఉండేది. ఎక్కడైతే భార్యాభర్తలు గొడవలు పడకుండా ఒకరినొకరు గౌరవించుకుంటూ ఆనందంగా ఉంటారో అక్కడ అదృష్ట దేవత అయిన లక్ష్మీదేవి ఎల్లప్పుడూ నివాసముంటుందని మన పెద్దలు చెబుతారు కదా. సరిగ్గా అలాగే ఆ రైతు ఇంట సిరులు కురిశాయి. అతను వేసిన ప్రతి పంట అద్భుతమైన దిగుబడిని ఇచ్చింది. అతని వ్యవసాయం 3 పువ్వులు 6 కాయలుగా దినదినాభివృద్ధి చెంది వర్ధిల్లింది. చూస్తుండగానే ఆ సామాన్య రైతు ఆ నగరం మొత్తంలోనే అత్యంత ధనవంతుడిగా మారిపోయాడు. ఆ రైతు దంపతుల మధ్య ఉన్న అపారమైన ప్రేమ, వారి ఐకమత్యం మరియు వారు సాధించిన అద్భుతమైన ప్రగతి గురించి చుట్టుపక్కల ఉన్న ఊర్లలో అందరూ కథలుగా ఆశ్చర్యంగా మాట్లాడుకునేవారు. ఈ ఆసక్తికరమైన వార్త క్రమంగా ఆ నగర రాజ్యాన్ని పరిపాలించే మహారాజుగారి చెవిన కూడా పడింది. రాజుగారు వారి గురించి మంత్రుల ద్వారా తెలుసుకుని ఎంతో ఆశ్చర్యపోయాడు. అసలు ఈ స్వార్థపూరితమైన కాలంలో గొడవపడని భార్యాభర్తలు కూడా ఉంటారా? అది నిజంగా సాధ్యమేనా అని తన రాణిగారితో సుదీర్ఘంగా చర్చించాడు. రాణి కూడా వారి గురించి విని ఎంతో ముచ్చటపడింది. వారిని ఒకసారి చూడాలని మనసులో అనుకుంది. కొన్ని రోజుల తర్వాత రాజుగారికి ఒక వింతైన కోరిక కలిగింది. తన సువిశాల రాజ్యంలో ఉన్న ప్రజలందరి ఇళ్లల్లో ఆనందం మరియు ప్రేమ ఏ స్థాయిలో ఉన్నాయో స్వయంగా పరీక్షించాలనుకున్నాడు. ఎవరి ఇంట్లో అయితే నిజమైన, నిస్వార్థమైన ప్రేమ ఉంటుందో ఆ ఇంట్లో వెలిగించిన దీపం ఎంతటి భయంకరమైన గాలి వీచినా, ఎంతటి తుఫాను వచ్చినా ఆరిపోకుండా నిరంతరం వెలుగుతుందని రాజు గట్టిగా నమ్మాడు. వెంటనే రాజు తన భటులను పిలిచి నగరం నలుమూలలా దండోరా వేయించాడు. ఆ రోజు రాత్రి నగరంలో నివసించే ప్రతి ఒక్కరూ తమ ఇళ్లల్లో తప్పనిసరిగా
స్వచ్ఛమైన ఆవు నెయ్యితో దీపాలు వెలిగించాలని మరియు ఆ దీపాలను రాత్రంతా ఎవరూ ఆర్పకూడదని రాజుగారు కఠినంగా ఆజ్ఞాపించారు. రాజుగారి ఆదేశం మేరకు ఆ రాత్రి నగర ప్రజలందరూ తమ ఇళ్లల్లో ఎంతో భక్తి శ్రద్ధలతో స్వచ్ఛమైన నెయ్యితో దీపాలు వెలిగించారు. క్రమంగా అర్ధరాత్రి దాటింది. వాతావరణం అకస్మాత్తుగా చల్లబడి ఆకాశంలో మేఘాలు కమ్ముకుని విపరీతమైన ఈదురుగాలి వీచడం మొదలైంది. ఆ భయంకరమైన గాలికి నగరం మొత్తంలో ఉన్న దీపాలన్నీ ఒక్కటొక్కటిగా చూస్తుండగానే ఆరిపోయాయి. కానీ అందరినీ ఆశ్చర్యపరుస్తూ ఆ పల్లెటూరి రైతు ఇంట్లో వెలిగించిన దీపం మాత్రం ఎంత పెద్ద గాలి వీచినా ఆ గాలికి ఏమాత్రం కొడిగట్టకుండా ఎంతో దేదీప్యమానంగా ప్రశాంతంగా వెలుగుతూనే ఉంది. రాజు రాణి తమ ఎత్తైన రాజభవనం పైన నిలబడి నగరం వైపు చాలా ఆసక్తిగా చూశారు. నగరమంతా గాఢ అంధకారంలో మునిగిపోగా కేవలం ఆ రైతు ఇల్లు మాత్రమే చీకటిని చీల్చుకుంటూ వెలుగుతూ కనిపించింది. అది చూసి రాజుగారు ఎంతో మురిసిపోయారు. తన నమ్మకం నిజమైందందుకు గర్వపడ్డారు. చూశావా మహారాణి, ఆ దంపతుల మధ్య ఉన్న స్వచ్ఛమైన మరియు కల్మషం లేని ప్రేమ వల్లే ప్రకృతి సైతం ఆ దీపాన్ని ఆరిపోకుండా చేసింది అని రాజు రాణితో అన్నాడు. అయితే సరిగ్గా అక్కడే ఒక చిన్న వివాదం తలెత్తింది. రాణిగారు రాజుతో విభేదిస్తూ, మహారాజా, ఆ ఇంట్లో అంత శాంతి, అంత అన్యోన్యత ఉండటానికి ప్రధాన కారణం ఆ రైతు భార్య యొక్క తెలివితేటలే అయ్యుంటుంది. ఒక స్త్రీ తెలివైనది మరియు ఓర్పు కలిగినది అయితే ఇల్లు స్వర్గమవుతుంది. ఆమె వల్లే ఆ దీపం వెలుగుతోంది అని రాణి తన వాదనను వినిపించింది. కానీ రాజుగారు ఆ మాటను పూర్తిగా ఖండించారు. లేదు రాణి, నీ ఆలోచన తప్పు. ఆ రైతు చాలా బుద్ధిమంతుడు, గొప్ప సహనం మరియు విజ్ఞత కలవాడు. అతడు తన భార్యను అర్థం చేసుకున్నాడు కాబట్టే ఆ ఇల్లు అంత ప్రశాంతంగా ఉంది. ఇంటి యజమాని గొప్పతనం వల్లే ఇదంతా సాధ్యమైంది అని రాజు వాదించాడు. ఇద్దరి మధ్య ఈ వాదన చాలాసేపు వాడివేడిగా జరిగింది. ఎవరూ తగ్గలేదు. చివరికి ఆ దంపతులలో నిజంగా ఎవరు గొప్పవారు, ఎవరి సహనం మరియు తెలివితేటల వల్ల ఆ ఇల్లు అంత ప్రశాంతంగా ఉందో ఒక కఠినమైన పరీక్ష ద్వారా తెలుసుకోవాలని రాజు రాణి ఒక గట్టి నిర్ణయానికి వచ్చారు. మరుసటి రోజు ఉదయం సూర్యోదయం కాగానే రాజు తన అత్యంత నమ్మకస్తురైన మరియు ఆంతరంగిక సైనికుణ్ణి పిలిపించి ఆ రైతు వద్దకు పంపాడు. సైనికుడు గుర్రం మీద వెళ్ళి రైతును కలుసుకుని అతనితో ఇలా అన్నాడు. ఓ రైతన్నా, మహారాజు గారు నీకొక గొప్ప మరియు సువర్ణ అవకాశం ఇస్తున్నారు. నువ్వు కనుక నీ భార్యను శాశ్వతంగా వదిలేసి లేదా ఆమెను నీ చేతులతో హతమార్చి వస్తే రాజుగారు నీకు ఇప్పుడు ఉన్న భూమికి 10 సారవంతమైన భూమిని, నీ జీవితాంతం కూర్చుని తిన్నా తరదని అంతులేని వజ్ర వైఢూర్యాలను మరియు మన రాజభవనంలో సగం భాగాన్ని నీకు కానుకగా ఇస్తానని మహారాజుగారు స్వయంగా మాట ఇచ్చారు అని ఎంతో ఆశ పెట్టే ప్రయత్నం చేశాడు. కానీ ఆ రైతు ఆ మాటలకు ఏమాత్రం చెల్లించలేదు. అతని ముఖంలో చిన్న మార్పు కూడా రాలేదు. అయ్యా, మన మహారాజు గారు తన విశాలమైన రాజ్యమంతా నా పేరు మీద రాసిచ్చినా సరే నా ప్రాణంగా భావించే నా భార్యను నేను ఎప్పటికీ వదిలిపెట్టను. ఆమెకు ఎలాంటి చిన్న హాని కూడా తలపెట్టను. నా భార్య ప్రేమ ముందు ఈ ప్రపంచంలోని ఏ సంపద నాకు సాటిరాదు. దయచేసి ఇదే నా తుది నిర్ణయమని వెళ్ళి మన రాజుగారికి స్పష్టంగా చెప్పు అని ఖరాఖండిగా ఎలాంటి బెరుకు లేకుండా తేల్చి చెప్పాడు. సైనికుడు ఆ రైతు నిజాయితీకి ఆశ్చర్యపోయి వెనుదిరిగి వచ్చి అదే విషయాన్ని పూసగుచ్చినట్లు రాజుగారు రాణిగారికి చెప్పాడు. ఇప్పుడు రాణిగారి వంతు వచ్చింది. ఆ రైతు పొలం పనుల నిమిత్తం బయటకు వెళ్లిన సమయం చూసి రాణి తన సైనికుణ్ణి రహస్యంగా ఆ రైతు భార్య వద్దకు పంపింది. సైనికుడు రైతు భార్య దగ్గరకు వెళ్ళి ఎంతో నమ్మబలుకుతూ, అమ్మా, మన రాణిగారు మీకొక అద్భుతమైన మరియు జీవితాన్ని మార్చేసే బంపర్ ఆఫర్ ఇచ్చారు. మీరు కనుక ఈరోజు రాత్రి మీ భర్త నిద్రపోతున్న సమయంలో అతన్ని చంపేస్తే మీకు రాజభవనంలో సగం, రాణిగారికి ఉన్నంత అంతులేని సంపద ఇస్తారు. మీరొక మహారాణిలా బతకవచ్చు అని చెప్పాడు. ఆ సైనికుడు అలా అడిగాడో లేదో ఆ రైతు భార్య కనీసం ఒక్క క్షణం కూడా ఆలోచించకుండా తన భర్త పట్ల ఏమాత్రం జాలి కానీ ప్రేమ కానీ లేకుండా వెంటనే ఆ ప్రతిపాదనకు అంగీకరించింది. అలాగే, ఈరోజు రాత్రే నేను ఆ పని ఎవ్వరికీ అనుమానం రాకుండా పూర్తి చేస్తాను. నేను నా భర్తను కత్తితో చంపగానే ఆ పని పూర్తయింది అనడానికి సంకేతంగా నా ఇంట్లో ప్రతిరోజు వెలుగుతున్న నెయ్యి దీపాన్ని ఆర్పేస్తాను. మీరు ఈ విషయం వెళ్ళి వెంటనే రాణిగారికి చెప్పండి అని అత్యంత క్రూరంగా మరియు రాతి గుండెతో సమాధానం ఇచ్చింది.
ఈ భయంకరమైన విషయం సైనికుడి ద్వారా తెలుసుకున్న రాజు, రాణి తీవ్ర దిగ్భ్రాంతికి గురయ్యారు. కేవలం డబ్బు ఆశకు మరియు ఆస్తుల మీద వ్యామోహంతో ఒక ఆడది తనను ప్రాణానికి ప్రాణంగా ప్రేమించే భర్తను ఇంత కిరాతంగా చంపడానికి ఇంత దారుణానికి ఒడిగడుతుందా అని వారు నమ్మలేకపోయారు. ఆ అమాయకపు మరియు మంచివాడైన ఆ రైతు ప్రాణాలు ఎలాగైనా కాపాడాలని రాజు, రాణి తమ ఆయుధాలు ధరించిన సైనికులతో కలిసి పరుగు పరుగున ఆ రైతు ఇంటికి చీకటి పడే సమయానికి బయలుదేరారు. కానీ వారు ఆ ఊరికి చేరుకొని రైతు ఇంటి తలుపులు బద్దలు కొట్టుకుని లోపలికి వెళ్లేసరికి చాలా ఆలస్యమైపోయింది. ఇంటి దీపం అప్పటికే ఆరిపోయి ఉంది. లోపలి గదిలోకి వెళ్లి చూస్తే పాపం ఆ అమాయకపు రైతు నెత్తుటి మడుగులో విగతజీవుడై నేల మీద పడి ఉన్నాడు. అతని చేతిలో రక్తం అంటుకున్న కత్తి పట్టుకుని ఎంతో నిర్దయగా నిలబడి ఉంది. ఆ దృశ్యం చూడగానే రాజుగారికి విపరీతమైన మరియు ఆపుకోలేనంత కోపం వచ్చింది. వెంటనే సైనికులను ఆజ్ఞాపించి ఆ భార్యను బంధించారు. ఓసి రాక్షసి, డబ్బు మీద, సంపద మీద నీకు అంత దురాశ ఎందుకు? నిన్ను ప్రాణంగా ప్రేమించిన మరియు నీకోసం తన రాజ్యాన్నే వదులుకుంటానన్న ఆ మహానుభావుడైన భర్తను ఇంత కిరాతంగా ఎలా చంపావే అని రాజు అత్యంత ఆవేశంగా గర్జించాడు. కప్ప చెప్పే ఈ అనూహ్యమైన మరియు ఊహించని మలుపుకు రామదాసు కళ్ళు తేలేశాడు. ఏంటి, భార్య అలా చేసింది? అంత ప్రేమగా ఉన్న భర్తను కేవలం సంపద కోసం ఎలా చంపగలిగింది అని రామదాసు తీవ్రంగా ఆశ్చర్యపోయాడు. అప్పుడా బంగారు కప్ప అసలు విషయం మరియు కథలోని లోతైన రహస్యాన్ని చెప్పడం మొదలుపెట్టింది. రామదాసు, రాజుగారి కోపంతో కూడిన ప్రశ్నకు ఆ రైతు భార్య ఇచ్చిన జవాబు వింటే నువ్వు కూడా నమ్మలేక ఆశ్చర్యపోతావు. ఆ భార్య రాజుగారితో ఎంతో నిర్లక్ష్యంగా ఇలా అంది. మహారాజా, నేను నా భర్తను కేవలం రాణిగారిస్తానన్న డబ్బు కోసం మాత్రమే చంపలేదు. నిజం చెప్పాలంటే అతన్ని ఎప్పుడో చంపాలని నిర్ణయించుకున్నాను. నేను కేవలం ఎవరూ పట్టుకోలేరు అనే సరైన అవకాశం కోసం మాత్రమే ఇన్నాళ్లుగా ఎదురుచూస్తున్నాను. పైకి సమాజం దృష్టిలో మేమిద్దరం ఎంతో అన్యోన్యంగా ఉన్నట్లు నటించినా లోపల మాత్రం అతను చేసే కొన్ని విచిత్రమైన పనులు నాకు విపరీతమైన చిరాకు మరియు అసహ్యం తెప్పించేవి. అతను ప్రతిరోజు రాత్రిపూట నాకు ఏమాత్రం చెప్పకుండా సిగ్గు విరిచి నా ముక్కు పైభాగాన్ని తన వేలితో గట్టిగా నొక్కేవాడు. అంతేకాదు, తరచుగా తన నాలుకతో నా చెవి వెనుక భాగాన్ని ఎంతో వింతగా నాలుకతో తాకుతూ ఉండేవాడు. అతని ఈ వింత ప్రవర్తన, అభ్యంతరకరమైన మరియు నాకు ఇష్టం లేని అలవాట్లు నాకు విపరీతమైన అసహ్యాన్ని కలిగించేవి. ఎన్నిసార్లు మనసులో అనుకున్నా అతన్ని భరించలేకపోయాను. అందుకే రాణిగారి ప్రతిపాదన రాగానే వాడిని అడ్డు తొలగించుకున్నాను అని నిర్లజ్జగా మరియు ఏమాత్రం పశ్చాత్తాపం లేకుండా చెప్పింది. ఈ మాటలు విన్న రాజుగారికి వెంటనే ఒక గొప్ప విషయం అర్థమైంది. ఆ రైతు తీవ్రమైన పేదరికంలో ఉన్నప్పుడు ఆ పనులు ఎన్నడూ చేయలేదని, ఎప్పుడైతే అతను ఒక మహారుషి ద్వారా రహస్యం తెలుసుకుని ఆ పనులు ప్రతిరోజు చేయడం మొదలుపెట్టాడో అప్పటి నుంచే అతనికి అపారమైన సంపద వచ్చిందని, లక్ష్మీ కటాక్షం కలిగిందని రాజుకు స్పష్టమైంది. భార్యకు తెలియకుండా అత్యంత గుప్తంగా ఆ పనులు చేయడం వల్లే అతను అంతటి ధనవంతుడయ్యాడు. కానీ ఆ రహస్యాన్ని తన భార్యకు వివరించి చెప్పకపోవడం వల్లే ఆమె అపార్థం చేసుకుని పాపం తన ప్రాణాలు కోల్పోయాడు. కప్ప రామదాసు కళ్ళలోకి సూటిగా చూసి ఎంతో గంభీరంగా తన ప్రసంగాన్ని ముగిస్తూ ఇలా అంది. రామదాసు, నా కథ విన్నావు కదా, ఇప్పుడైనా నీకు అసలు రహస్యం ఏమిటో స్పష్టంగా అర్థమైందా? స్త్రీ శరీరంలో ఏ భాగాన్ని తాకితే అష్టైశ్వర్యాలు సిద్ధిస్తాయో ఆ రైతే తన జీవితం ద్వారా స్వయంగా నిరూపించాడు. మన ప్రాచీన తాంత్రిక మరియు జ్యోతిష రహస్యాల ప్రకారం ఏ ఇంట్లో అయితే ఒక పురుషుడు తీవ్రమైన పేదరికంతో బాధపడుతున్నాడో, అప్పుల పాలై ఉన్నాడో, అతను ఏమాత్రం సిగ్గుపడకుండా, ఎలాంటి సంకోచం మనసులో లేకుండా ప్రతిరోజు రాత్రి ఏకాంత సమయంలో తన భార్య యొక్క ముక్కు పైభాగాన్ని తన బొటనవేలితో మృదువుగా నొక్కాలి. స్త్రీల ముక్కు పైభాగాన్ని మన పురాణాలలో అత్యంత పవిత్రమైన, శుభకరమైన మరియు అదృష్టాన్ని ఆకర్షించే ప్రదేశంగా శాస్త్రాలు పదే పదే చెబుతున్నాయి. ఎవరైతే పురుషులు ఈ చిన్న పనిని క్రమం తప్పకుండా చేస్తారో వారి ఇంట్లో దారిద్ర్యం భయపడి పారిపోయి అనతి కాలంలోనే వారు ధనవంతులుగా, సమాజంలో గొప్ప పేరు ప్రఖ్యాతులు కలవారిగా మారిపోతారు. ఇక ఇందులో ఉన్న రెండవ మరియు అత్యంత శక్తివంతమైన రహస్యమైన పని ఏమిటంటే పురుషుడు తన భార్య యొక్క చెవి వెనుక భాగాన్ని అత్యంత ప్రేమతో నాలుకతో తాకడం.
స్త్రీ యొక్క చెవి వెనుక భాగంలో సాక్షాత్తు ఆ అష్టలక్ష్ములకు ప్రతిరూపమైన శ్రీ మహాలక్ష్మీదేవి నిత్యం కొలువై ఉంటుంది. ఆ పవిత్రమైన భాగాన్ని అత్యంత భక్తితో మరియు ప్రేమతో స్పృశించడం వల్ల ఆ ఇంటి మీద పీడిస్తున్న దరిద్ర దేవత శాశ్వతంగా పారిపోయి మహాలక్ష్మీదేవి యొక్క సంపూర్ణ కటాక్షం కలుగుతుంది. అదృష్టపు తలుపులు ఆ కుటుంబానికి బార్లా తెరుచుకుంటాయి. ఎవరూ ఊహించిన విధంగా అపారమైన ధన ప్రాప్తి కలుగుతుంది. ఆ రైతు కూడా ఏదో అదృశ్య శక్తి ద్వారా ఈ రహస్యాన్ని తెలుసుకుని ప్రతిరోజు ఆ పనులు చేశాడు. ఒక పూట గడవని బికారి స్థాయి నుండి మొత్తం నగరానికే అప్పు ఇవ్వగలిగే కోటీశ్వరుడిగా అనతి కాలంలోనే మారాడు అని కప్ప తన మాటలను ముగిస్తూ రామదాసును ఒక ముఖ్యమైన విషయం గురించి తీవ్రంగా హెచ్చరించింది. రామదాసు, స్త్రీలు అనేవారు ఈ భూమి మీద సాక్షాత్తు లక్ష్మీదేవి ప్రతిరూపాలు. వారిని ఎల్లప్పుడూ గౌరవిస్తూని ఎంతో ప్రేమగా చూసుకుంటూనే ఈ చెప్పబడిన తాంత్రిక మరియు శాస్త్ర రహస్యాలను ఎవరైనా సరే నమ్మకంతో పాటించినట్లయితే వారు ఖచ్చితంగా సంపన్నులవుతారు. అయితే నువ్వు ఇక్కడ ఒక అత్యంత ముఖ్యమైన విషయాన్ని నీ బుర్రలో ఎప్పటికీ గుర్తుపెట్టుకోవాలి. ఆ మరణించిన రైతు చేసిన అతిపెద్ద తప్పు ఏమిటంటే ఈ గొప్ప అదృష్ట రహస్యాన్ని తాను అసలు ఎందుకు ఆ పనులు చేస్తున్నానో తన భార్యకు ఏమాత్రం వివరించకపోవటం. దానివల్ల ఆమె తన భర్త ప్రవర్తనను పూర్తిగా అపార్థం చేసుకుని తన మీద ద్వేషం పెంచుకుని తీవ్రంగా అసహ్యించుకుని దారుణంగా అతని ప్రాణాలు తన చేతులతోనే తీసింది. నువ్వు ఈ కథ నుండి ఆ గొప్ప గుణపాఠం తప్పక నేర్చుకో. నీ భార్య నీ మీద ఎంత కోపంగా ఉన్నా సరే, ఎంత తిట్టినా సరే, నువ్వు ఇంటికి తిరిగి వెళ్ళి ముందుగా ఆమెను శాంతింపజేసి బతిమలాడి ఈ అదృష్ట రహస్యాన్ని నేను చెప్పిన మాటలను ఆమెకు పూసగుచ్చినట్లు పూర్తిగా వివరించు. ఆ తర్వాత ఆమె సమ్మతితోనే సిగ్గు పూర్తిగా వదిలి ఈ పనులు ప్రతిరోజు రాత్రి భక్తితో చెయ్యి. అప్పుడు చూడు, నీ ఇంట్లో కూడా డబ్బు కురుస్తుంది. మీ ఇద్దరి మధ్య ఉన్న కోపతాపాలు, గొడవలు అన్నీ మటుమాయమైపోయి మీ ఇల్లు కూడా ఒక ప్రశాంతమైన స్వర్గంలా మారుతుంది అని చెప్పి ఆ బంగారు కప్ప ఒక్క ఉదుటున ఆ మడుగులోకి జారుకుని నీటిలో అదృశ్యమైపోయింది. రామదాసు ఆ కప్ప చెప్పిన మాటలను తన వేదవాకుగా అక్షరాలా నమ్మి వెంటనే అడవి నుండి తన పల్లెటూరి ఇంటికి పరుగు పరుగున తిరిగి వెళ్ళి తన భార్య కాళ్ళు పట్టుకుని బతిమలాలి రాజీపడి కప్ప చెప్పిన అద్భుతమైన రహస్యాన్ని ఆమెకు సవివరంగా చెప్పి అమలు చేసి కొద్ది రోజుల వ్యవధిలోనే ఒక గొప్ప వ్యాపారవేత్తగా కోటీశ్వరుడిగా మారిపోయి తన భార్యతో కలిసి జీవితాంతం ఎంతో సంతోషంగా జీవించాడు. ఇక వీడియోలోకి వస్తే మందార పువ్వులు, మందార ఆకులు సాక్షాత్తు విఘ్నాల కోటిని తొలగించే వినాయకుడికి, సిరి సంపదలు ప్రసాదించే శ్రీ ధనలక్ష్మీదేవికి అత్యంత ప్రీతిపాత్రమైనవి. జ్యోతిష్య శాస్త్రపరంగా చూసుకుంటే బుధవారం అనేది విఘ్నేశ్వరుడికి, బుధ గ్రహానికి విశేషమైన రోజు. బుధుడికి ఆకుపచ్చ రంగు అంటే మహా ఇష్టం. అందుకే ఆ రోజు రాత్రి సమయంలో ఒక పచ్చని మందార ఆకును ఉపయోగించి చేసే ఈ పరిహారం వల్ల మీ ఇంట్లో ఉన్న నకారాత్మక శక్తి అంటే నెగిటివ్ ఎనర్జీ, దరిద్రం మొత్తం ఆ మందార ఆకు తనలోకి లాగేసుకుంటుంది. మూసుకుపోయిన ధనద్వారాలను బార్లా తెరిచే మహా అద్భుతమైన శక్తి ఈ మందార ఆకులో దాగి ఉంది. కలుసుబాటు అనేది లేనప్పుడు మనం ఎంత కష్టం చేసినా ప్రయోజనం శూన్యం. ఆ కలుసుబాటును, అదృష్టాన్ని మీ ఇంటికి తీసుకురావడంలో ఈ మందార ఆకు అమోఘంగా పనిచేస్తుంది. ఈ పరిహారం చేసే ముందు కొన్ని నియమాలు మీరు ఖచ్చితంగా పాటించి తీరాలి. రేపు బుధవారం ఉదయాన్నే నిద్రలేచి ఇల్లు వాకిలి అంతా శుభ్రంగా ఊడ్చుకుని తల్లాపి చల్లి అందంగా ముగ్గులు పెట్టుకోండి. స్నానాది కార్యక్రమాలు ముగించుకుని ఉతికిన శుభ్రమైన బట్టలు ధరించండి. అయితే ఇక్కడ మీరొక ముఖ్యమైన విషయాన్ని ఖచ్చితంగా గుర్తుపెట్టుకోవాలి. ఎరుపు లేదా నలుపు రంగు బట్టలు ఈరోజు పొరపాటును కూడా ధరించకండి. ఈ బుధవారం రోజున ఆకుపచ్చ రంగు లేదా పసుపు రంగు బట్టలు వేసుకోవడం మీకు చాలా చాలా శ్రేయస్కరం. మగవారైనా ఆడవారైనా ఈ పరిహారం ఎంతో నిష్ఠగా చేసుకోవచ్చు. ఆడవారు నెలసరి సమయంలో ఉంటే మాత్రం చేయకూడదు. ఈ రోజున మీరు కాస్త కూడా మాంసాహారం తినకూడదు. పూర్తిగా పవిత్రమైన శాకాహారం మాత్రమే భుజించాలి. అందులో కూడా పొట్లకాయ తినకూడదు. అలాగే ఈరోజు ఎవరికి ₹1 అప్పు ఇవ్వడం కానీ, ఎవరి దగ్గర అప్పు తీసుకోవడం కానీ అస్సలు చేయకూడదు. అనవసరపు ఖర్చులకు అడ్డుకట్ట వేయండి.
ఏవుందిలే తర్వాత తీర్చేసుకుందాం అని చీటికి మాటికి ప్రతిదానికి అప్పులు చేస్తూ పోతే చివరకది ప్రాణాల మీదకు వస్తుంది. కాబట్టి జాగ్రత్త వహించండి. ఇక అసలు పరిహారం ఎలా చేయాలో వివరంగా తెలుసుకుందాం. బుధవారం సాయంత్రం 6 గంటల నుంచి రాత్రి 12 గంటల మధ్యలో ఈ అద్భుత ఘట్టాన్ని ఆచరించాలి. ముందుగా ఎక్కడైనా చెట్టు నుంచి ఒక తాజా మందార ఆకును కోసుకుని రండి. ఆకు ఎక్కడా చిరగకుండా, రంధ్రాలు లేకుండా, పురుగులు కుట్టకుండా స్వచ్ఛంగా పచ్చగా ఉండాలి. పగటిపూటే ఆ పవిత్రమైన ఆకును పిచ్చేసుకుని శుభ్రమైన నీటితో కడిగి పక్కన పెట్టుకోండి. ఈ పరిహారం చేసే రోజున ఇల్లు తుడిచేటప్పుడు నీళ్లలో కాస్త రాళ్ల ఉప్పు అంటే దొడ్డు ఉప్పు వేసి తుడుచుకోండి. ఆ తర్వాత కొంచెం స్వచ్ఛమైన పసుపు తీసుకోండి. వంటల్లో వాడే పసుపు కాకుండా పూజ గదిలో వాడే పసుపు లేదా మీరే స్వయంగా పసుపు కొమ్ములు తెచ్చి దంచి తయారు చేసుకున్న స్వచ్ఛమైన పసుపు అయితే చాలా అద్భుతంగా పనిచేస్తుంది. ఈ పసుపులో కొద్దిగా నీళ్లు కలిపి చిక్కటి ముద్దలా చేయండి. ఆ పసుపును సాక్షాత్తు లక్ష్మీదేవి స్వరూపంగా భావించండి. ఇప్పుడు ఒక 4-5 రూపాయల బిళ్ళలు తీసుకుని ఆ స్వచ్ఛమైన పసుపు ముద్ద ఉన్న గిన్నెలో వేసి ఆ నాణేలకు పసుపును బాగా పట్టించండి. ఇప్పుడు ఈ పరిహారంలో అత్యంత ముఖ్యమైన మహాశక్తివంతమైన ఘట్టం. మీరు ముందుగా అత్యంత జాగ్రత్తగా సిద్ధం చేసుకున్న ఆ పవిత్రమైన మందార ఆకును మీ పూజ గదిలో దేవుడి పటం ముందు ఉంచండి. లక్ష్మీదేవి లేదా వినాయకుడి పటం ముందు దీపం పెడితే మరీ మంచిది. తరువాత పసుపు అంటుకున్న ఆ నాణేలను తీసి దేవుడికి నైవేద్యం పెట్టినట్లుగా ఈ మందార ఆకు మీద జాగ్రత్తగా పెట్టండి. మందార ఆకుకున్న అపారమైన దైవిక ఆకర్షణ శక్తి, పసుపులో ఉన్న మంగళకరమైన సాత్విక శక్తి, నాణేలలో ఉన్న ధనతత్వం ఇవన్నీ ఒక్కచోట చేరి బుధవారం రాత్రి సమయంలో ఒక మహా అద్భుతమైన వైబ్రేషన్ను సృష్టిస్తాయి. ఆ రాత్రంతా ఆ మందార ఆకు దేవుడి ముందే అలా ఉండిపోయి దేవుడి యొక్క తేజస్సును, చుట్టూ ఉన్న దైవశక్తిని తనలోకి పూర్తిగా ఇముడ్చుకుంటుంది. ఆ మందార ఆకు మీద నాణేలు పెడుతున్నప్పుడు మీరు మనసులో ఏకాగ్రతతో ఒక దృఢమైన సంకల్పం చెప్పుకోవాలి. దేవుడా, నాకున్న అప్పులన్నీ వెంటనే తీరిపోవాలి. నేను కుబేరుడిలా మారాలి. నాకు శాశ్వతమైన లక్ష్మీ కటాక్షం కలగాలి. డబ్బు నా జీవితంలోకి వరదన రావాలి. భవిష్యత్తులో నేను ఇతరులకు అప్పిచ్చే స్థాయికి ఎదగాలి అని మనస్ఫూర్తిగా బలంగా కోరుకోండి. మరుసటి రోజు ఉదయం అంటే గురువారం నిద్రలేచి స్నానం పూర్తి చేసుకుని పూజ గదిలోకి వెళ్ళండి. రాత్రంతా మహాశక్తిని పుణికి పుచ్చుకున్న ఆ మందార ఆకు మీద ఉన్న నాణేలను నెమ్మదిగా మీ చేతుల్లోకి తీసుకోండి. వాటికున్న పసుపును ఎట్టి పరిస్థితుల్లోనూ నీళ్లతో కడగకూడదు, గుడ్డతో తొడపకూడదు. అలా కడిగితే ఆ మందార ఆకు నుంచి నారేలు గ్రహించిన పవర్ అంతా పోతుంది. కాబట్టి కడగకుండా ఆ నాణేలను ఒక చిన్న కవర్లో కానీ పేపర్లో కానీ జాగ్రత్తగా మడుచుకుని మీకు దగ్గరలో ఉన్న ఏదైనా దేవుడి గుడికి తీసుకువెళ్ళి అక్కడి హుండీలు సమర్పించేయండి. ఇక్కడ ముఖ్య నియమం ఏంటంటే ఆ నాణేలను బయట బిచ్చగాళ్లకు దానం చేయకూడదు, ఏ వ్యక్తులకు చేతికి ఇవ్వకూడదు. కేవలం దేవుడి హుండీలోనే వేయాలి. హుండీలో వేసేటప్పుడు కూడా మళ్ళీ మీ కోరికను దేవుడికి విన్నవించుకోండి. ఇక పూజా మందిరంలో ఉన్న ఆ అద్భుతమైన మందార ఆకులు తీసుకుని వెళ్ళి ఎవరూ తొక్కని ప్రదేశంలో ఏదైనా పచ్చని చెట్టు మొదట్లో వేసేయండి లేదా పారే నీటిలో వదిలేయండి. ఎవరూ తొక్కకుండా ఉండడం ఇక్కడ చాలా ముఖ్యం. కేవలం రేపు బుధవారం రాత్రి 6 గంటల నుంచి 12 గంటల మధ్యలో ఒకే ఒక్క పచ్చని మందార ఆకును ప్రధానంగా ఉపయోగించి చేసే ఈ చిన్న తాంత్రిక పరిహారం మీ జీవిత గమనాన్నే సమూలంగా మార్చేస్తుంది. మీకిప్పటి వరకు మూసుకుపోయిన ధనద్వారాలన్నీ బార్లా తెరుచుకుంటాయి. మీరు చేసే పనుల్లో, వ్యాపారాల్లో లాభాలు మునుపెన్నడూ లేని విధంగా రెట్టింపవుతాయి. లక్ష్మీదేవి మీ ఇంట శాశ్వతంగా కొలువై ఉంటుంది. డబ్బు అనేది మీ దగ్గర నీళ్లలా వెచ్చిపడుతుంది. దరిద్రం అనేది మీ దరిదాపుల్లో కూడా రాదు. అప్పుల బాధలన్నీ అతి త్వరలోనే మంచులా కరిగిపోయి మీ ఆర్థిక పరిస్థితి ఊహించని విధంగా మెరుగుపడుతుంది. మీ తరువాత తరాలకు కూడా సరిపడ ఆస్తులు కూడబెట్టే స్థాయికి మీరు ఎదుగుతారు. ఈ పరిహారం పట్ల సంపూర్ణ విశ్వాసం, నమ్మకం ఉంచి ఆచరించండి. ఫలితం మీరే కళ్ళారా చూసి ఆశ్చర్యపోతారు. అమెజాన్లో బెస్ట్ డిస్కౌంట్స్ కోసం వీడియో డిస్క్రిప్షన్లో లింకు ఉంది, చూడండి. అలాగే మా టెలిగ్రామ్ ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి.